లుంగి కట్టుకొచ్చావంటే అర్థమైపోయింది ఎక్కడి నుంచి వచ్చావో. రష్మి ఏంటి మధ్య పొలం పొలకి రావట్లా? సాయంత్రం పంప్ సెట్ దగ్గరికి వచ్చే ఏం చేస్తున్నావు? పిట్ట కోతకొచ్చింది కదా రమ్మంటున్నా. అదే పొలం కోతకొచ్చింది కదా, అందరినీ పనిలోకి రమ్మని చెప్పని అంటున్నా. దున్నటానికా? పొలం పనులుగా ఏమని పెడుతున్నావు? ఏముంది కనబడల్లా పొలంకి వచ్చాను సాయంత్రం. పిలుస్తారా? ఏడు బాబా ప్రతిదీ తెలిసినట్టు మాట్లాడుతాడు, లేదా అన్ని నీకే తెలిసినట్టు. తెలియకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉంటాను నేను. నీ కోసం నీ పెళ్లి చేసుకోకుండా చిన్నప్పటి నుంచే అదే పనిలో ఉన్నావా? సర్లే బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్తాను. నేను వస్తాను పద. కొంచెం నాకు మార్నింగ్ నుంచి అలాగే ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. నోట్లో పెడతారా? సంకలో కదా పెట్టేది. సంకలో వేరే పెట్టా, నీకు నోట్లో పెడితే బాగుంటుందని. ప్రాబ్లం చెప్పు. గుండెల దగ్గర కొంచెం బాగా బరువుగాను పెయిన్ గా. నీకు ఒకసారి స్కానింగ్ చేయించాలి. 10 మంది ఒకసారి పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? లోపల పేగులన్నీ చిక్కుపడిపోయండి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? నూనె రాసి దువ్వాలి. మనో గారు, శేఖర్ మాస్టర్, చాలా హ్యాపీగా ఉంది నా శోభన్ స్కిట్ చూడడానికి వచ్చినందుకు. ఈ అవకాశం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అయ్యా నువ్వెందుకు వచ్చాడికి? శోభనం గురించి చెప్పాలరా నీకు? మనోడికి చెప్పవసరం లేదు. నా వైఫ్ వస్తుంది, నా వైఫ్ రాగానే అయ్యగారు అందరు చూస్తున్నారు. అయ్యగారు ఒరే నీ అబ్బాయిని రా. మంచం మీద వేసాక మర్చిపోయాను అయ్యగారు. మన ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ చాలా మందికి కేబుల్ కనెక్షన్ తీసుకునేలా చేసింది తెలుసా? ఫస్ట్ కనెక్షన్ శేఖర్ మాస్టర్ గారే తీసుకున్నారంట. నాకు అవసరం డైరెక్ట్ గానే చూస్తాను నేను. డైరెక్ట్ అంటే ఆ డైరెక్ట్ కాదు, లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తా అంటారు. ఎలా లేచి చూడు 3 కోతులు. అసలు నువ్వు ఎందుకు బెండ్ అయ్యావు? నేను ట్రెండింగ్ లో ఉండాలంటే నీ దగ్గర బెండ్ అవ్వాలి కదా. అడ్డంగా పెరగడం కాదు, కాస్త బుద్ధి కూడా పెంచు. అన్ని పెంచాడు. జుట్టు కూడా కూర్చోండి. మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది సుధీర్. అవునా అమ్మాజీ? బేటీ. రష్మి వాళ్ళ మదరా? మమ్మీ చంబులో నీళ్లు పోసుకొని దూకి చేస్తది. కొద్ది రోజుల తర్వాత ఉదయాన్నే 4 గంటలకి సుధీర్ అంటే ఏమనుకుంటున్నావు? హీరో. అరే జీరోలో ఉన్న నిన్ను హీరో చేసింది నా అమ్మాయి కదా. అది ఓలీ సినిమా చేసినప్పుడు నువ్వు ఊళ్ళో గోలీ ఆడుకున్నావురా బచ్చా. ఎప్పటికీ మారు కదా. నీకు తెలుసు కదా. మొత్తానికి ముగ్గేయడం వచ్చా రాదా? నేర్చుకుంటా, రాకపోయినా నేర్చుకుంటా. నీ పెట్ట వచ్చా రాదా? నేర్చుకుంటా. మరి నీ డ్రీమ్స్ పరిస్థితి ఏంటి? ఎన్ని స్కిట్ లో చేశారు, నిజంగా నాకు డ్రీమ్స్ లో కూడా నిజం వస్తాను. నీకు తెలుసు కదా. మరి అలాంటి అత్తగారు ఉంటే పర్లేదా? తప్పదు, ఇంత మంచి అమ్మాయి కోసం ఎన్ని కష్టాలన్నా పడ్డాయి. నేను చెప్పింది వదిలేసి మీరు ఏదో లవ్ ట్రాక్ నువ్వు కొట్టేసి పంపించాలి. నువ్వు కొట్టాలంట, నువ్వేమో లవ్ ట్రాక్ చేస్తున్నావు అంటే నీకు కూడా నా మీద. ఓకే నా వీరత్వం ఏంటో నా పిల్లానికి చూపించాలి. ఏమిటి మహారాజా? అడిగావుగా 364 రోజులు ఏం పీకుతున్నావని చూపిస్తా. ఒరే భాస్కర్ గా నా మీద యుద్ధానికి ఇంత మందిని వేసుకుని వచ్చినావా? ఆ ముఖం చూడు, దూడ ముఖం ఎట్టున్నదో. ఏమే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తా. లేదు మహారాజా, నేను ఇక్కడే ఉంటే మీ వీరత్వం వింటాను. ముఖ్యమైన బ్రహ్మస్థాలేంట్రా? ఇదే యుద్ధం ఏదో అంతఃపురంలో చేసి ఉంటారట, పిల్లలు పుట్టేటోళ్ళు కదరా. నువ్వు వెళ్ళవే, తర్వాత వస్తా వారితో యుద్ధం చేసి. నేను చూస్తాను మహారాజా.
కెమెరామెన్ బాబు ఇంతకుముందు ఏ సినిమా చేశాను? బాహుబలికి చేసే సార్. మరి ఎక్కడ కనిపించలేదే? కెమెరా అనుకుంటా కదా, అందుకే కనిపించలేదు. మరి మీరు అంతకుముందు ఏ సినిమాకి డైరెక్టర్ గా పనిచేశారు? నేను బాహుబలి చేశా. మరి నాకు ఎక్కడ కనిపించలేదు. కెమెరా వెనకాల ఉన్నావు కదా, అందుకే కనిపించలేదు నీకు. హీరో ఎక్కడ ఎంతకి? ఇంతకుముందు ఏం సినిమాలు తీసా? ఓ 3 సినిమాలు చేశాను సార్. ఏంటి సినిమాలు ఏంటి? అబ్బా అందరూ చూస్తున్నారు, అబ్బా అందరూ చూస్తున్నారు. ఏంటిది టైటిల్ సార్, అబ్బా అందరూ చూస్తున్నారు. ఇంకో సినిమా ఏంటి? ప్లీజ్ ఒక్కసారి, ప్లీజ్ ఒక్కసారి. ఏమయ్యా లాస్ట్ సినిమా ఏంటి? ఒకసారి లైట్ ఆపే, ఒకసారి లైట్ ఆపే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పేరు ఏంటండి? కింద ట్యాగ్ లైన్ ఉందండి. ఏంటిది? ఎంతమంది మీరే సినిమా చేశారు సార్? మల్లె పువ్వు ఆడిందా? వాడింది. నేనంటే మీరు ఎన్నో సంవత్సరాలు అమ్మాయిని చూసారు, ఓకే. ఒక ఎమోషన్ తో ఫీల్ అయ్యి లాస్ట్ వెళ్ళే ముందు ఒక్క లిప్ కిస్ పెట్టుకుంటారండి సార్. కట్ 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 కట్. సూపర్ సార్, సూపర్. వన్ మోర్ ఎవరా మీరు? మేము యాక్చువల్లీ ఇల్లు ఎత్తడానికి వచ్చాము. ఆ ఇంటికి ఏమైనా చరిత్ర లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ రూమ్ ముందు చూసావా, మను గారు 20 సంవత్సరాల క్రితం ఈ రూమ్ లోనే ఉండేవారు. అక్కడ ఆయన, ఇక్కడ నేను. ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. వెయిటింగ్ లోనే వయసు అయిపోయింది. అదిగో ఇల్లు చూడండి, వెళ్ళండి. ఎలా ఉంది? ఇగో వాడేంటే వెతుకుతున్నాడు. అన్న ఏం వెతుకుతున్నా? బల్లి గడిపితే నేను కూడా భయపడదామని. అమ్మ కొట్టుకెళ్ళింది. రాలేదు కదా, ఎలా కొట్టుకెళ్ళింది? సరిగ్గా బావేడి పడుకున్నాడు. బావన్ లెగ్గొడదామా? వద్దు, ఆయన లెగిస్తే కిచెన్ పడుకోబెడతాడు. మహాలు కొన్నారని ఏది పడితే అది ముట్టుకోకండి, మొదగలు దాన్ని ముట్టుకోకండి, ఆత్మలు వచ్చేస్తే బయటకు. అర్థమైందా? మహల్లోకి వచ్చాం, మరేమీ లేదా? సామాన్లు ఉన్నాయి అన్ని సర్దు ఫస్ట్. సుధీర్ ఆవాహయాం. నాకేమైంది? భయపడకండి, నేను చూసుకుంటాను కదా. లక్ష్మి, మాయలోడి ప్రాణం చిలకలో ఉన్నట్టు సుధీర్ ప్రాణం నీ పిలకలో ఉంది. ఒకసారి అటు రావా? చూడు రష్మి, వాడు ముఖం మీద బూడిద కొట్టు. ఆల్రెడీ కొట్టినట్టు ఉంది కదా. సుధీర్ని బయటికి తీసుకొచ్చి నన్ను కాపాడు. అబ్బా, వాడు బయటకు వస్తే నన్ను ఎవరు కాపాడతారు? ఎంత బంగారు మగుడో, ఒకసారి చేతియండి. ఏంటది? నా కుడుమన్న మీ నడుమన్న చాలా ఇష్టం అండి. చాలా మంది చూశారు, నడుము మీద ముద్దు పెడదాం అని ఇవ్వలేదు అవకాశం. ఇంతకి నీ మొగుడు ఎలా పోయాడే? పాపనం రోజు 3 రాత్రులు లోపల ఉండాలని పెద్దలు తాళం వేశారే. అవును. నేను 30 రోజుల లోపలే ఉందామని లోపల తాళం వేశానే. 31వ తారీఖు తాళం తీసా. అలా పారిపోయిన నేను తొడిగి చూడలా. అరే రంగా, ఏమైందిరా నీ బొచ్చంతా? మీరే చెప్పారు కదయ్యా కత్తులు సానబెట్టే కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకోమని, అందుకే దగ్గరుండి చూసుకున్నా. ఎగిరి పడుతుంటే మెరుపులు అనుకున్నా, అది నా జుట్టు అని నాకు తెలియలేదయ్యా. పశువులకు కుడిది పెట్టుకో. ఇంట్లో పని చెప్పకుండా పద్దాకలు పశువుల పాకలో పంపిస్తారేంటయ్యా? వేరే ఎవరినైనా పంపించినావు అనుకో, పశువులన్నీ బెదురుతానేరా, నువ్వైతేనే ప్రశాంతంగా పాలిస్తానాయి. ఏదో మూతి నాగుతుంటే ప్రేమతో అనుకున్న దూడపిల్ల అనుకున్న అవుతుందయ్యా నన్ను. ముద్దుల చెల్లెలు ఉన్నారు కదరా ముగ్గురు, పిలిపియండి. నా ముగ్గురు అద్భుతమైన చెల్లెళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలంలో పుట్టాల్సిన పిల్లలే కాదు. అదైతే అసలు పుట్టాల్సిందే కాదు. అమ్మాయి గారు ఏంటి? ప్రేమతో వర్ష అని పిల్లు, అందుకే కుదరకపోతే బుజ్జి అని పిల్లు. డార్లింగ్ అనొచ్చా? ఏదైనా కొంచెం ఒక్క సమస్య ఉందండి. ఏంటి? వరల్డ్ కప్ నా లిప్పు దొరకటం కొంచెం కష్టం. నేను బయలుదేరుతున్నాను రా. ఏం చేసావో ఏంటో, వర్షం ఎలా పడిపోయింది, ఏమన్నా ఉందా? అది ఓన్లీ స్కిట్ లోనే మేడం, బయట వేరే ఉంటుంది, బయట వేరే ఉంటుంది. నాకు ఏదో డౌట్ గా ఉంది. అందరూ అందం చూడరు మేడం, కొంతమంది మనసు కూడా చూస్తారు.
ఏంది వచ్చేస్తున్నావు? ఒక విషయం చెప్పాలి, నేను ఒక రోజు 11 o'clock కి కాల్ చేసి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి హార్ట్ చేయొద్దు, వాడికి ఏమో అవుతుంది. కానీ భలే ఉంటారు రాబా, బ్లాక్ అండ్ వైట్. కలర్ లో ఏముంది మేడం, మంచి మనసు తినేది.